మా స్టేట్ కోఆర్డినేటర్ హరినాథ్ శ్రీకాకుళంలో ఆయన్ని డినై చేశారు, ఓట్ లేకుండా మా రాష్ట్ర నాయకుడిని. అలాగే మా రాష్ట్ర కోఆర్డినేటర్ ఈ రోజు పాలకొల్లో ఝాన్సీని ఒక అడ్వకేట్ ని డినై చేశారు. ఉమ్మడి నుండి ఆవిడ అక్కడ వెయిట్ చేస్తే దాదాపు 75-80 మందిని మాత్రమే ఖరారు చేశాం 175లో. అలాగే వారిని అనేకులు క్యాన్సిల్ చేస్తున్నారు. అందుకనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని ఆశ్రయించాం, దేవుణ్ణి ఆశ్రయించాం. అంతేకాకుండా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎందుకు భయపడరు? చూసారా, ఒక్కొక్కడికి వచ్చ కారుతుంది. పట్టలేదు, ఒక్కొక్కడి గుండెల్లో రైళ్లు ప్రయాణం చేస్తున్నాయి. చేత కాక దోచుకునే ఒకడు 3 లక్షల కోట్లు, ఇంకొకడు 6 లక్షల కోట్లు. ఈ దోచుకునే నాయకులకి 4 నెలల్లో ఛాలెంజ్ చేశా, డిబేట్ కి రండి అని. వీళ్ళ ముఖానికి డిబేట్ వచ్చా? వీళ్ళ ముఖానికి మాట్లాడడం వచ్చా? వీళ్ళ ముఖానికి నీతి చెప్పడం వచ్చా? అవినీతి పరులు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ చిత్తుగా ఓడించండి. హెలికాప్టర్ గుర్తుకే మీరు ఓటు వేయండి. నామినేషన్ దాఖలు చేసిన కమిషనర్ ఆశ్చర్యం. ఆయన ఎలా బిహేవ్ చేశారంటే ఒక చిన్న కుర్రోడ్లా బిహేవ్ చేశారు ఆయన. ఆశ్చర్యం. నేను సార్, మీ మీడియా వాళ్ళు ఉన్నారు లోపల, సార్ చట్ట ప్రకారము నేను లోపలికి వచ్చాను టైంలో పాప పోలీస్ ఆఫీసర్ గారు తలుపు తీయించి నన్ను లోపలికి పంపించారు. అయినప్పటికీ ఈ అవినీతి చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పట్టక ముందు ఎలక్షన్ తెచ్చుకొని డిపాజిట్లు రాకుండా మేము నిలబడిన దగ్గర ప్రతి ఒక్కరిని మీరు గెలిపించండి. ఒకవేళ ఎలక్షన్ ఏప్రిల్ 11 నుండి పోస్ట్ పోన్ అవ్వకపోతే నేను చూడండి 7వ తారీఖు వరకు, మే 17వ తారీఖు వరకు దేశంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలోనే ఏప్రిల్ 11లో ఎందుకు చేయాలి? ఏప్రిల్ 11 నుండి మే 17 లోపల ఎప్పుడు పెట్టినా పర్వాలేదు. కనుక చూడండి, సవటలు, చేత కాని వారు, అవినీతి పరులు దౌర్జన్యం చేస్తున్నారు. దేవునికి దూరస్తులు, చీకటి సంబంధులు, అవినీతి పరులు ఆపగలరా? అదే పాపం పవన్ కళ్యాణ్ గుండెల్లో రైళ్లు ప్రయాణం చేశాయి. ఎందుకంటే నాకున్న అభిమానులు భీమవరంలో ఈయన అన్ని పార్టీలకు కలిపినా లేరని వాళ్ళకి తెలుసు. భీమవరం ప్రజలు, నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు, ఈ నర్సాపూర్ పార్లమెంటరీ నియోజకవర్గ 7 అసెంబ్లీ, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచండ, ఉండి, ఈ పాలకొల్, వీరందరూ మూర్ఖులు కారు. చూసారా, వీళ్ళు మూర్ఖులు కారు. ఇన్ని తెలివితేటలున్నాయి. మీరు నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి. నేను నర్సాపూర్లో నన్ను ముఖ్యమంత్రిగా గెలిపించండి. ఇలా అవినీతి తీసి వాళ్ళ నిజ స్వరూపాన్ని మనం చూపిస్తాం. ఎవ్వడికి జడిసేది లేదు. వస్తానంటే వస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.